మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. అందరూ ఎలాగున్నారు? నేను కొత్తగా ఈ మధ్యన గ్యాప్ తీసుకున్నానండి. కొద్దిగా పర్సనల్ ఇష్యూస్ వల్ల. అందరికీ నేను "పోపప్‌లో మనీ మేనిఫెస్టేషన్ ఉచిత కోర్స్ పార్ట్ 1" "పోపప్‌లో మనీ మేనిఫెస్టేషన్ ఫ్రీ కోర్స్ పార్ట్ 1" నేను స్టార్ట్ చేశానండి. అందరికీ నేను చాలా అమెరికా నుంచి నేర్చుకున్నాను. మీ అందరికి ఉచితంగా ఇప్పుడు నేను రిటైర్ అయిన పర్సన్‌ని. నేను అందరికి నాకు తెలిసిన జ్ఞానం మీ అందరికి ఉచితంగా ఇవ్వాలని ఉందండి. నేను ఇస్తున్నాను. నా ఛానల్ అమ్మ ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్‌కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్ట్ 1. ఇన్నర్ చైల్డ్ జిని సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఎప్పుడు మీకు తెలుసు కదా! 95% మన మైండ్‌ని ఆక్యుపై చేస్తది. నా సబ్‌కాన్షియస్ మైండ్ మనల్ని నడిపిస్తూ ఉంటది. కానీ మన కాన్షియస్ మైండ్ అలావుద్దీన్ అద్భుత్ దీపం మీ గురించి వినే ఉంటారు 5%. హోపోప్‌లో నేను బేసిక్‌గా ఒక పార్ట్ 1, పార్ట్ 2 అలా చేసుకుంటూ వెళ్తానండి. హోపోప్‌నో గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. ఐ లవ్ యూ, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ. ఓపోప్‌నో మనం ఇప్పుడు చాలా ఫేమస్ అయిందండి. ఈ ఓపోప్‌నో వల్ల నేను చాలా పర్సనల్‌గా నాకు బెనిఫిట్ అయింది. లవింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మేము ప్రేమించుకోవడం వల్ల మీ యొక్క లెవెల్ మారుతుందండి. అండ్ యాజ్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ ఇంప్రూవ్ యువర్ వరల్డ్. జో విఠలే గారు అనే బుక్‌లో మన 'జీరో లిమిట్స్‌లో' అతను చాలా బాగా చెప్పాడండి. మనం ఇంకా ముందు ముందు అన్నీ తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ ఇస్తున్నాను నేను. హోపోప్‌ని ఈజ్ ఏ ట్రెడిషనల్ హవాయిన్ ప్రాక్టీస్ ఆఫ్ రీకన్సిలియేషన్ అండ్ ఫర్గివ్‌నెస్. The Hawaiian word translates to make right or to put to rights. హోప్ ఓపెన్ అనేది హవాయియన్ దాంట్లో అనే దేశంలో పుట్టిందండి ఇది. అలాగే దీన్ని ఫర్గివ్‌నెస్ ఒకళ్ళని క్షమించటం ద్వారా మనం మనం క్లీన్ అవుతాం. మన బాడీ క్లీన్ అవుతది. మన మైండ్ క్లీన్ అవుతది. దా హోప్ ఓపెన్ అనే మాటకి అర్థం ఏంటంటే టు మేక్ రైట్. ఇంతకుముందు మనం తప్పు చేసాం. దాన్ని రైట్ చేసుకుంటున్నాం. పుట్ ఇట్ రైట్. మనం రాంగ్ అయిన దాన్ని మళ్ళీ రైట్ పద్ధతిలో మనం మార్చుకుంటున్నాం. It involves a process of mental cleansing and restoring harmony through prayer, discussion, confession, repentance, and mutual forgiveness. ఈ మన యొక్క ఈ మన మైండ్‌ని క్లీన్ చేసుకొని 4 మంత్రాలు ఉంటాయి. ఏంటంటే, ఏ కామన్ మంత్ర యూజ్డ్ ఇన్ హోపోప్‌నో ఈజ్ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్ అని మనం మనం మన ఒక పద్ధతిగా ఆ 4 మంత్రాలు మనం చేస్తే మన యొక్క మైండ్ క్లీన్ అవుతది. మనలో ఈ ఒక నేను ముందు ముందు ఇంకా మీకు మంచిగా చెప్తానండి. ది ప్రాక్టీస్ ఎయిమ్స్ టు అడ్రెస్ అండ్ రిజాల్వ్ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ ప్రమోటింగ్ పీస్ అండ్ అండర్‌స్టాండింగ్. దీంట్లో మీ యొక్క అంతర్గతంగా ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్, విభేదాలు, ఆ ప్రమోటింగ్ మనలో అన్నిటిని తగ్గిస్తుంది. మనలో ఒక శాంతిని పెంచుతుంది ఈ యొక్క హోపోపనం. అలాగే మన హోపోపనం కూడా సాధించండి. చూడండి మన డబ్బు గురించి ఫోటోలు. మన యొక్క కాస్మిక్ వరల్డ్‌కి మనం కనెక్ట్ అవ్వచ్చు దీనివలన. డాక్టర్ హిక్లెట్లా హూలెన్ అనే అతను కనిపెట్టాడండి. ఆఫెన్ రిఫర్డ్ టు సింప్లీ యాజ్ డాక్టర్ హూలెన్ వాస్ ఏ రినౌన్డ్ హవాయిన్ థెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్ who popularized the ancient Hawaiian practice of Ho'oponopono. He is best known for his work in self-identity through Ho'oponopono, a method of mental cleansing and healing. మన యొక్క మెదడులో ఉన్న బూజుని శుభ్రం చేసుకొని మన ఇల్లు ఎలా శుభ్రం చేస్తాం చూడండి. ప్రతిరోజు ఇంటిని బాగా శుభ్రం చేసుకుంటాం చూడండి. చీపురు పెట్టి అయన్నీ శుభ్రంగా చేసుకొని ఇల్లంతా తుడుచుకుంటాం. అలాగే మన మైండ్‌ని కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి.
హీలింగ్ జేసుకోవాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టోరీస్ ఆఫ్ ద డాక్టర్ హూలియన్ ఈస్ హిస్ వర్క్ ఎట్ ఏ హాస్పిటల్ ఫర్ ద క్రిమినల్లీ ఇన్సేన్ హవాయి. He claimed to have healed the entire world without seeing any of the patients directly. Instead, he focused on cleaning his own perception and emotions related to the patients. దీనికి అర్థం ఏంటంటే, అతను డాక్టర్ హూలెన్ అనే ఒక అతను హాస్పిటల్‌లో చాలా కరుడు కట్టిన నేరస్తులంతా ఉన్నారు. నేరస్తులందరిని హాస్పిటల్‌కి తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. వాళ్ళని ఆహ్, ద వాళ్ళ యొక్క వాళ్ళ మనుషులు మార్చటానికి ఎవరూ రావట్లేదు. ఈ డాక్టర్ గారు హీలన్ అనే వచ్చి వాళ్ళ మనుషులను కూడా చూడలేదు. ఆ హాస్పిటల్‌లో ఒక రూమ్‌లో ఉండేవాడు. బయట ఆ క్రిమినల్స్ చాలా డేంజరు. అలా ఒక ఫైల్స్ తెచ్చుకొని, ఆ ఫైల్స్, ఫోటో చూసుకుంటూ గురించి అతనికి చెప్తున్నాడు. ఇతని పేరు పేరు చదువుతుంటూ ఈ యొక్క అతని ఫైల్ చదివి ఆ యొక్క ఫీలింగ్స్ ఇతనికొచ్చాయి. ఆహా! ఇతను ఇంత చేసాడు, క్రిమినల్‌గా ఉన్నాడు. ఆ క్రిమినల్ ఇతని మైండ్‌లో ఏం ఫీలింగ్స్ వచ్చాయో, ఆ ఫీలింగ్స్‌నన్నిటిని రిమూవ్ చేసేసాడు. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ అతను కళ్ళలో చూస్తూ ఫోటోలో చూసి అతని యొక్క నేరాల అతనిలో ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు మనం చూడండి, ఒకళ్ళని చూడగానే అరే! ఆడిని కొట్టేయాలనిపిస్తది. అంత దుర్మార్గం కొట్టారు. అలా ఆ ఫీలింగ్స్ వచ్చినాటిని మనలో మెమరీలో వచ్చేసి మనం గుర్తుపెట్టుకొని మనం బాధపడిపోతూ ఉంటాం. ఆ ఫీలింగ్స్ అతను తీసేసాడు నెమ్మది నెమ్మదిగా. ఐ యామ్ సారీ బాబు, నిన్ను క్షమించు. నీ నిన్ను నేను అనుకోని విధంగా నా యొక్క మెమరీలో ఉన్న ఎప్పుడో ఆలోచనల వల్ల ఆహ్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నేను తప్పుడు నాలో వచ్చిన ఎమోషన్స్, నాలో ఒక భావోద్వేగాలు వచ్చిన నీ వల్ల, నీ ఫోటోలు చూసి, అయి చూసి నీ యొక్క యొక్క ఒక క్రిమినల్స్ హిస్టరీ అంతా చూసేటప్పుడు నాలో వచ్చిన ఆ ఎమోషన్స్ అన్నిటిని నేను తగ్గించుకుంటున్నాను. నేను క్లీన్ చేసుకుంటున్నానని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అతను బాగుండాలని అతనికి రోజు 108 టైమ్స్ చేశాడు హోప్. అలా చేసుకురావటం వల్ల అతను అలాగా ఒక 6 మంత్స్ చేశాడతను. చేసాడంటే వర్కర్స్ ఆ యొక్క క్రిమినల్స్‌లో నెమ్మదిగా మార్పొచ్చింది. అతను బుక్ రాసాడు. 'జీరో లిమిట్స్' అని బుక్ రాసాడు. అతను ఈ మధ్యనే 2022లో అతని అంతము పాస్ చేసాడు. ఎక్స్‌పైర్ అయ్యాడు. అతని యొక్క చాలా అతను ఆ బుక్ రాసాడు. 'జీరో లిమిట్స్' బుక్ అని చాలా పాపులర్ అయింది. అతని టీచింగ్స్ వల్ల చాలా మంది బాగుపడ్డారండి ఈ ప్రపంచంలో. ఈసు మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనలో యొక్క ఆలోచనల వల్ల విపరీతమైన మన ఆలోచనలొస్తుంటాయి. ఈ మధ్య సినిమాలు చూస్తుంటాం. భయంకరమైన హర్రర్ సినిమాలు చూసామనుకోండి, హర్రర్ సినిమాలు మనం చూసి పనుకుంటాం. ఆ రాత్రంతా మనకు అయ్యే గుర్తొస్తుంటాయి. దెయ్యాలు, భూతాలు. అలాగే మనం ఒకళ్ళ గురించి ఆలోచించేటప్పుడు మనకి ఆడి మీద పగ, ప్రతీకారం మనం చూడండి, ఒక సినిమాలో చూస్తూ ఆ నేరస్తుల అలా జేశాడు, ఇలా జేశాడు అనగానే, ఆ పిల్లల్ని అలా జేశారు అనగానే మనలో భావోద్వేగాలు, మనలో ఒక ఎమోషన్స్ పుడుతుంటాయి. ఆ డాక్టర్ గారు మనలో పుట్టిన ఎమోషన్స్‌ని నెమ్మదిగా క్లీన్ చేసేసాడు. అతని గురించి అన్నీ మంచిగా ఆలోచించటం మొదలెట్టాడు. మంచిగా ఆలోచించటం మొదలెట్టడం వల్ల చాలా అతనిలో నెమ్మదిగా 6 మంత్స్‌లో మార్పొచ్చాయి. నేను నెమ్మదిగా చెప్తానండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ అండ్ మై వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. నేను నెమ్మదిగా మిగతా భాగం నేను చెప్తాను నెక్స్ట్.